తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు 28 నుంచి వైశాఖ మాసం ప్రారంభం. వైశాఖం అంటేనే మాధవ మాసంగా చెప్తారు. వసంత మాధవుడు అని వసంత మాధవుడు. ఓ ఆయనకి పేరండి. ఆహా, మొత్తం అన్ని ఆ స్వామివారికి సంబంధించినవే ఉంటాయి. అనేక రూపాల్లో ఆయన ఉన్నారు. అన్ని రూపాల్లో ఆయన కొలుచుకోవచ్చు ఆ మాసం అంతా. ఇందులో వసంత మాధవుడు అన్నప్పుడు మనం ఈశ్వరుడికి ఎంత ఆరాధన చేస్తే విష్ణుమూర్తి అంత సంతోషపడతాడు. అవును, మీరు ఎప్పుడు చెప్తారు. చాలా అద్భుతం. ఆయన ఆనందానికి అవధులు ఉండవు. మనకు ఒక బిడ్డ పుట్టి వాడికి ఒక 5-6 నెలలు వచ్చినప్పుడు వాడు తెలియకుండా ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటే మనం చూడంగానే మనకు అంత కన్నా అనగానే ఆ నవ్వినప్పుడు ఇక్కడ సొట్ల పడి ఆ చిన్న పిల్లాడికి ఆ నవ్వినప్పుడు మనకి ఎంత ప్రశాంతత ఉందో అంతకు మించిన 1000 రెట్ల ఆనందం విష్ణుమూర్తి అనుభవిస్తారండి. ఆ వసంత మాధవుడు అనుభవించి, వసంతము అంటే ఎప్పుడూ కూడా క్షీణత లేనటువంటిది, ఆ యోగాన్ని ఇస్తాడండి. అది శివారాధన చేయాలైతే బాగా. అందుకనే వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి. శంకర జయంతి వస్తే అవునండి, అవునవును, అది యోగం అండి అదంతా. నిజం అవన్నీ కూడా. అయితే శనివారం రోజు 3వ తారీఖునండి ఒక విశేషం అని విన్నాను. ఏంటి అసలు ప్రత్యేకత ఆ రోజు? ఇది ప్రత్యేకత అంటానికి ఏంటంటే అమ్మా, ఆ రోజు సప్తమి కూడా అయింది. దాన్ని మంద సప్తమి అంటారు, స్థిర సప్తమి అని అంటారు. అంటే ఎలా ఉంటుంది అంటే మనం చేసేటువంటి పనులు ఏ విధానాన్ని అనుసరించి మనం చేస్తాము అదే విధానం మనకు ఫలితంగా ఇచ్చేస్తాడు ఆయన. చేద్దాంలే, పర్లేదులే, చెందుదాంలే అంటే ఆ మంద సప్తమిగా నీకు కూడా ఇస్తాలే, చూద్దాంలే అలా అంటారు. అలానే అదే అమ్మా. అంటే మనం లేజీగా చేసేటువంటి పనులకి ఫలితం అంతకు మించిన లేజీగానే ఇస్తాడు. కాదు, నా ఒక్క సంకల్పం ఇది, ఏది ఏమైనా నేను ఇలానే ఉంటా అనేటువంటి నీ నిర్ణయం అనేటువంటిది ఏదైతే తీసుకుని చేస్తావు భగవంతుడికి, ఆ నిర్ణయాన్ని 1000 రెట్లు ముందుకు తీసుకెళ్తాడు. నిర్ణయము అంటే ఒకసారి తీసుకునేదమ్మా, 10 సార్లు తీసుకునేది కాదంటారు. ఆ 10 సార్లు మనం తీసుకుంటున్నప్పుడు ఆయన కూడా పట్టించుకోడు. ఒక్కసారి తీసుకునేదే నిర్ణయం. కాబట్టి నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉంటుంది అంటే, సప్తమి అంటే వృద్ధి, 7 అంటారండి. అది కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఏదైనా సరే వృద్ధి సప్తమి అని అంటే. ఆ సప్తమికి శనివారం అనేటువంటిది తోడైనప్పుడు ఏదైతే నిన్ను ఎండమావుల్లాగా చూపిస్తూ మతి భ్రమణకి గురి చేసేటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఆయన తీసేస్తాడు. అంతటి శక్తివంతం. శనివారమే యోగవంతమైనటువంటిది, చాలా మంచిది శనివారం అంటేనే. అందులోనూ స్థిర సప్తమి వచ్చిందంటే నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం, నువ్వు పైకి కిందకి దూకక్కర్లేదు, కింద నుంచి పైకి ఎగిరే ప్రయత్నం చేయక్కర్లేదు. ఓం శమగ్నిరగ్నిభిస్కరచ్ఛన్నస్తపతు సూర్య శంవాతో వాత్వరప అపశ్రధ. ఇది మంత్రం, ఇది వినండి. శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజ అంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే అనేటువంటిది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ మంత్రం మినహాయిస్తే శ్లోకాల్ని మనం ఏ రకంగా ఉచ్చరిస్తామో, మానసికంగాన అంటే మంత్రం లోపల చదువుకుంటున్నామా, ఎలా చదువుతున్నాము, దాని మీద మనకు ఒక దృష్టి ఎంత ఉంది. శని ఏం చేస్తాడంటే అమ్మా, అలా నిలబడతాడు. నా ఒక్క దశ నీకు అద్భుతమైన యోగ దశ, నువ్వు పట్టిందల్లా బంగారం అయిపోతుంది, ఆ దశ నీకు నేను ఇస్తున్నా, అయితే నేను ఇలానే నించుంటా. నువ్వు కళ్ళున్న గుడ్డివాడు అవుతున్నావా, కళ్ళు లేని జ్ఞానవంతుడు అవుతావు అని ఇష్టం. కళ్ళున్న గుడ్డివాడిగా నువ్వు ప్రవర్తిస్తావా, కళ్ళు లేని జ్ఞానవంతులాగా ప్రవర్తిస్తావా, నీ ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని నేను ముందుకు తీసుకెళ్తా. ఏ గ్రహమైనా మీరు ఎంత ఆరాధన చేసినా అమాంతం ఇక్కడి లేపు అక్కడ కూర్చోబెట్టాడండి. నా నుంచి నీకు పూర్తిగా పాజిటివ్ ఇచ్చేసా,
నీకంటూ ఒక మానసిక ఆలోచన బుద్ధి ఉంది. ఆ బుద్ధిని నువ్వు ఏ మార్గంలో పెడతావు అనేటువంటిది నీ ఇష్టం. అందుకనే మనకు కొన్ని జపాలు చేసిన ఫలితాలు రావట్లేదండి అంటే ఎందుకు వస్తాయమ్మా? చేసేవి ఆరాధనలు అదంటాం ఇదంటాం, ఏవైతే వద్దు అంటామో మనం ఆపం. ఇప్పుడు ఎవరో ఎంకయ్యో సోమయ్యో ఎవరో ఉన్నారు, ఆయనకి ఏదో కష్టం ఉంది, బాబు ఈ జపం చేయండి, ఇంత ఖర్చు అవుతుంది, ఇన్ని రోజులు ఈ పని చేయండి అంటే చివరి రోజు ఎవరో వచ్చి నువ్వు ఈ రోజు ఇటు వచ్చేస్తే నీకు ఏదో కలిసి వస్తున్నాను కానీ ఈ జపం చేస్తున్నాను కాబట్టి నాకు ఎంత కలిసి వస్తుందని వెళ్ళిపోతాడు. ఇది పరీక్ష కదా అని ఆలోచించడు, వెళ్ళిపోతాడు, మొత్తం శ్రార్థం చెడిపోతుంది. కాబట్టి శని ఏంటంటే నీకు అపరిమితమైన అనుగ్రహాన్ని ఇచ్చేస్తాడు. అది నువ్వు పొందగలవా లేవా అనేటువంటి విషయం నువ్వు చూసుకోవాలి. అది పొందేటువంటి అర్హత మనకున్నదా? ఆశ ఉంటే సరిపోదు, అది పొందే అర్హత మనకున్నదా, దాన్ని మనం పొందగలుగుతున్నామా అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. సప్తమేనంటే ఎంత వృద్ధమ్మా, సామాన్యమైన వృద్ధి కాదు అది. జాతకంలో కూడా 7వ ఇంటి ఉండేటువంటి గ్రహాన్ని అనుసరించి అతని యొక్క జీవితం అనేటువంటిది అబ్బో ప్రపంచాన్ని నేర్తాడమ్మా, ఆ స్థితికి వెళ్తాడు. చెప్పిన మాటకి తిరిగి ఉండదు ఇంకా. సుగ్రీవాజ్ఞ అంటారు, తెలుసా అండి మీకు? సుగ్రీవాజ్ఞ అంటే ఆయన మనం మామూలుగా ఎవరైనా చెప్పి పని చేయకపోతే ఏమంటాం? మొహం మండ, ప్రాణం తెస్తా, కాదు రేపొద్దున కానీ ఈ పని చేయకపోతే చేతులు ఎరగొట్టేస్తా అంటాం మనం. నిజంగా మనం చేతులు ఎరగొట్టమని వాడికి కూడా తెలుసుగా. సుగ్రీవాజ్ఞ అంటే ఎలా ఉంటుందంటే, ఇవాళ ఒక పని చెప్తాడు ఆయన, చేయలేదనుకోండి, రేపు నాన్న నిన్న నీకు ఈ పని చెప్పా, ఈ పని ఇవాళ ఇలానే పెండింగ్ ఉంటే ఎల్లుండి నీకు ఆ పని చేయడానికి నీకు చేతులు ఉండవేమో నాన్న అంటాడు ఆయన. అమ్మో ఎంత సౌమ్యంగా చచ్చినట్టు చేస్తాడు. అంటే సుగ్రీవాజ్ఞ అంటే ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే జరిగి తీరాల్సిందే. లంకకి వెళ్ళి సీతామారిని వెతుక్కురండి అనగానే గజగజలాడారు వీళ్ళంతా, వానరులంతా. ఎందుకనా? ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి సుగ్రీవాజ్ఞ. అలా ఆ సప్తమి అనేటువంటిది స్థిరము, ఈ రెండు కలిసి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏదైతే వృద్ధి అనేటువంటి దానికి ఆ ఉండే గ్రహాన్ని అనుసరించి నువ్వు చెప్తే ఇక్కడ జరగాల్సిందే. అది వెళ్ళాలంటే చురుగ్గా ఉండాలి. కసేపాగిలేద్దాంలే అని నువ్వు చేయవలసిన పనిని 5 నిమిషాలు నువ్వు వాయిదా వేస్తే నీకు రావాల్సింది 5 ఏళ్ళు పడుతుందండి. అసలు ఏం చేయాలి గురుగారు ఆ రోజు? ఎందుకంటే 26వ తారీఖు ఏప్రిల్లో శని త్రయోదశి వచ్చింది. మళ్ళీ ఆ పై వారం కూడా శని త్రయోదశి ఉంది. అవును, తర్వాత ఉంది మే 10 కూడా ఉంది. శని త్రయోదశి అనేటువంటి ఎప్పుడు మారదండి, అది ఒకటే విధానం. అదంతే, అది ఎప్పుడు వచ్చినా ఏ రకంగా వచ్చినా ఒకటే విధానం. కానీ ఇట్లా కొన్ని శనివారం సప్తమి, లేదంటే కనుక శనివారం ద్వాదశి, శనివారం దశమి, ఇలా కలిసి వచ్చినప్పుడు మనకు పట్టిన పీడలు విరిగిపోతాయండి. మరి ఏం చేయాలి గురుగారు? ప్రత్యేకంగా సూర్యోదయ పూర్వం, అంటే సూర్యుడి కింద ముందు నిద్ర లేచి దంతదావన్యాదవన్నీ నిర్వర్తించుకొని స్నానం చేసుకొని చక్కగా ఇంట్లో ఆవు నెయ్యో నువ్వుల నూనె దీపారాధన చేసుకొని నిలబడి 10 నిమిషాలు పోతే పోయింది. శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజ అంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే అనేటువంటి విషయాన్ని చక్కగా అనుకున్న తర్వాత అవగాహన బాగా ఉన్నది హనుమాన్ చాలీసా పారాయణ చేయమనండి. ఆంజనేయ స్వామి వారిని తెలుసుకుంటే శని ఆ మనిషి జోలికి రాడు. శనికి ప్రాణదానం చేసిన ఆంజనేయ స్వామి వారు. కాబట్టి ఆ రోజు నాడు చక్కగా ప్రాణపీడోపశాంతితో హనుమాన్ చాలీసా. ఒకవేళ హనుమాన్ చాలీసా మీకు చదవలేకపోతున్నారు, నేను మంచి సూక్తం పారాయణ చేసి ఇస్తా, రికార్డు చేసి. నా భారత శంకరపీఠంలో కూడా ఉంది. అది ఒక 11 సార్లు ఉంటుంది, ఒక్కొక్కసారికి 3 నిమిషాలు వస్తుంది. ఆ 11 సార్లు వేరే ధ్యాస పెట్టుకొని చక్కగా నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయ నివేదన పెట్టి అంత మొక్క ప్రసాదం తీసేసుకొని మిగిలింది తురుములు, అంటే ఇక రాత్రి వరకు ఎట్ట పెట్టకుండా తురుములాగా చేసుకొని ఇంత పంచదార బెల్లం కలుపుకొని తినేసి మీకు ఎక్కడన్నా రోడ్డు మీద కోతులు ఏమైనా కనిపిస్తే అన్ని పల్లీలు పెట్టండి చాలు. జీవితం మారకపోతే అదకండి. ఎందువల్లనంటే కొన్ని ఫలితాలు మనకు రావాలంటే చెట్లని కొట్టక్కర్లేదు, ఏమీ కష్టపడక్కర్లేదమ్మా. 24 గంటల్లో కనీసం 1.5 గడియ ఉదయం
సూర్యోదయం నుంచి శనివారం 7 గంటలకి మనకు 7 గంటల వరకు దుర్ముహూర్తం ఉంటుంది. ఆ 7 లోపు మనం చేసుకోవాల్సింది ఇది. 7 లోపే ఇవన్నీ ముగించాలి. 7 తర్వాత నువ్వు బయటికి వెళ్ళాలి ఏం చేయాలన్నా. 7 లోపు ఇది నువ్వు పూర్తి చేసుకోగలిగితే ప్రతి మనిషిలో నువ్వు మార్పు వస్తుందమ్మా. కాకపోతే ఏంటంటే ఇది ఒకటి ఉంటుంది కానీ నెత్తి మీద ఆ రాత ఏం చేస్తుందంటే ఎంతటి కర్మ అంటే అమ్మా నీకు ఇక్కడ అనుభవించాలి, ఇంకా భూమి మీద నువ్వు కష్టాలు పడాలని రాసుంటే ఆత్మహత్య కూడా చేసుకోలేవు. నీ కర్మ తీరందే చావు కూడా నిన్ను రాదమ్మా. బస్సు కింద పడే బయటకు వచ్చి 10 నెలలు కావాలంటే 10 నెలలు హాస్పిటల్లో ఉండేనా బయటకు వచ్చి ఆ ప్రారంధం అనుభవించేస్తాడు. నిన్న చదివే పాపం 9 లక్షల రూపాయలు అప్పు ఉందని చెప్పి అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటే ఆయన కాపాడటం కోసం ఇంకో 9 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. దీన్నే కర్మ అంటారండి. ఆ అనుభవించేటువంటి కర్మ పూర్తి కాకుండా చనిపోవాలనుకున్న చవరాదమ్మా. అంతకు మించి కష్టాలు వస్తాయి. అటువంటి వాటి నుంచి బయటపడటానికి భగవంతుడు ఇచ్చేటువంటి సూక్ష్మమైనటువంటి మార్గం ఇది. ఇటువంటి మనం చెయ్యం. ఎవరు లేస్తారులే అందులో ఇప్పుడు ఇవేవో ఐపీఎల్లో ఇవి వస్తున్నాయి. అవసరమైతే వాటికి 1000 రూపాయలు పెట్టి మొన్న చూసారు ఆ పిల్లవాడిని రాజుల పిల్లవాట చూసా. నాన్న అతని పేరేదో పిలిచారు, మేము రాజులమే అనగానే వెంటనే పిల్లవాడు విచిత్ర పిల్లవాడు ఆగిపోయాడు అక్కడ. నేను చూడటానికి 12,000 రూపాయలు ఒక్కొక్కరు టికెట్ పెట్టుకుని వచ్చాము అని చెప్తున్నారు. ఆ పిల్లవాడిని చూడటానికి 12,000 రూపాయలు టికెట్ పెట్టుకొని మీ కుటుంబ సభ్యులు 6-7 వచ్చారు కదా. అందులో ఒక కొంచెం అంత డబ్బు ఖర్చు పెట్టారు, కొంత డబ్బు పెట్టి నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి భగవద్ ఆరాధన చేసుకోగలిగేవా? నిజం. ఇటువంటివి జరుగుతున్నప్పుడు అంటే 2 గంటలకో 3 గంటలకో ఎంజాయ్మెంట్ దొరికేటువంటి వాటి కోసం ఎంతైనా మనం ఖర్చు పెడుతున్నాము. జీవితకాలానికి మంచి జరుగుతుందంటే కొంత ఖర్చు పెట్టడానికి కూడా ఇది నిజమా? ఫలితం వస్తుందా? మంచి జరుగుతుందా? మీ లోపలే నెగిటివ్ అంతగా బాధికపోయింది. సినిమాకి వెళ్తే 3 గంటలు ఏం వచ్చింది నీకు ఆనందం? దానికి టికెట్ ఖర్చు పెడతాం. ఐపీఎల్ మ్యాచ్ టీవీలో చూసినా అదే, గ్రౌండ్లోకి వెళ్ళి చూసినా 1000 రూపాయలు ఖర్చు పెట్టి చూసినా నీకు వచ్చిన ఆనందం ఏంటి? దీనివల్ల వాళ్ళందరూ కోట్ల రూపాయలు సంపాదించేసి బాగుపడుతున్నారు. ఆ 4 గంటల సమయం కోసం నువ్వు ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఒక రోజు సమయం వేస్ట్ అయిపోయిందిగా. ఆ రోజు నీ జీవితంలో ఎంత ఖర్చు పెట్టినా తిరిగి తెచ్చుకోగలవా? ఇలా ఉన్నామమ్మా మనం. కాబట్టి అంటే చిన్న ఉపాయాలు ఖర్చు లేకుండా చేసుకోవాలి అంటే ఎవడు చేయడు. ఖర్చు పెట్టి చేసుకోమంటే చేసుకోవడానికి సిద్ధపడి సరిగ్గా చెయ్యకుండా నాకు ఫలితం రాలేదంటాడు. ఖర్చు లేకుండా చేసుకోమంటే ఈ పంతులు గారికి ఏం తెలియదు అసలు. గొప్ప పంతులు గారు, చాలా పెద్ద పంతులు గారు అయితే పెద్ద పూజ చెప్తారు. చిన్న పంతులు గారు కాబట్టి ఇంట్లో 7 లోపు చేసుకోమంటున్నాడు. బెబ్బెబ్బే మంచిది, శుభం. నువ్వు చేసుకోకపోతే ఇబ్బంది పడేది నువ్వే, చేసుకుంటే బాగుపడేది నువ్వే. అందులో నాకు లాభము లేదు నష్టము లేదు. ఇక్కడ చెప్పడం అనేటువంటిది నా ధర్మం, ఆచరించకపోవడం అనేది నీ కర్మం, అంతే. వివరించారండి. నమస్కారం గురుగారు. శనివారం సప్తమి వైశాఖ మాసం అండి, అద్భుతమైన రోజు అని చెప్తున్నారు. స్థిర శనివారం, స్థిర సప్తమి అని చెప్తున్నారు. మన్యు సూక్తం అవన్నీ కూడా గురువు గారు అవి మీకు చక్కగా రికార్డ్ చేసి పంపిస్తారు. అయితే ఇంకా వివరాలు కావాలంటే కనుక నేను గురుగారికి సంబంధించిన నెంబర్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడొచ్చు. లేదంటే కనుక మీరు ఏ సందర్భంలో మీరు కాల్ చేస్తున్నారో ఆ వివరాలు తెలియచేయండి. ఆ రోజుకి సంబంధించిన వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.